బాయ్కాట్ రామాయణం ఎందుకురా అంటే రణబీర్ కపూర్ బీఫ్ తింటాడు. ఇదే ప్రాబ్లం హిందూస్ అనే కాదు, ఏ మతం వాళ్ళైనా సరే ఎమోషనల్ గా డ్రైవ్ అయిపోతారు సింగిల్ పర్స్పెక్టివ్ లో. ద బెస్ట్ వే టు లవ్ కౌ ఇస్ నాట్ బై బాయ్కాటింగ్ ఫిలిమ్స్. స్టాప్ డ్రింకింగ్ హర్ మిల్క్. ఎస్, పాలు తాగడం మానే. ఎందుకంటే ఆవుల్ని కేవలం వాటి మాంసం కోసమే పెంచరు, ఈ కోల్డ్ అని మేకల్ని పెంచినట్టు. ఎందుకంటే యావరేజ్ గా అవి పెరగడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. సో ఆవుల్ని బ్రీడ్ చేసేది పాల కోసం. పాలన్నీ తోడేశాక ఇక ఇది దేనికి పనికి రాదు అనుకున్నప్పుడు దే విల్ సెండ్ ఇట్ టు స్లాటర్ హౌస్. దెన్ అది బీఫ్ గా మారుతుంది. సో మీరు మిల్క్ తాగడం బంద్ చేస్తే డిమాండ్ పడిపోతుంది. సో అప్పుడు ఓన్లీ మాంసం కోసం ఎవ్వరు కూడా ఆవుల్ని బ్రీడ్ చేయరు. ఒకవేళ చేసినా కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. 10 నుంచి 15 సంవత్సరాలు పెంచి నువ్వు మీట్ గా మార్చాలి అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అయినా ఆవుల కోసం అంత కేర్ చేస్తే, తల్లిలా భావిస్తే, వాటి పిల్లల కోసం వచ్చే పాలని నువ్వు తాగితే తల్లి రొమ్ము తన్నినట్టు కాదా, హింసించినట్టు కాదా? మీరు తాగుతుంది ఆవు పాలు కాదు, ఆవు రక్తం. నేను డైరీలో వర్క్ చేసా, ఎంత క్రూయల్ ఉంటుంది తెలుసా. అయినా చిన్నప్పుడు మనం చూసిన రామాయణం జాపనీస్ ప్రొడ్యూసర్ యుగో సాకో ప్రొడ్యూస్ చేసింది. ఆ రామాయణాన్ని ఎంతమంది జాపనీస్ డిజైనర్స్ డిజైన్ చేశారు? వాళ్ళందరూ తినేది బీఫే. దాన్ని బైకౌట్ చేసేద్దామా? స్వామి వివేకానంద అన్నారు, తప్పనిసరి పరిస్థితి అయితే గొడ్డు మాంసం అయినా సరే తిని ముందుకు వెళ్తా అని. ఆయన కూడా బాయ్కాట్ చేసేద్దామా? నేను 10 దేశాలు తిరిగా, ఎంత హై బీఫ్ కన్సంప్షన్ ఉంటుందో తెలుసా. మొత్తం ప్రపంచాన్ని బాయ్కాట్ చేసేద్దామా? సో ఎమోషన్ కాదు, సొల్యూషన్ ఇంపార్టెంట్. సొల్యూషన్ మీద ఫోకస్ చేయండి.